ఫీలింగ్స్ ఉండాలి వినయ్. వాటర్ ఉంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. చంద్రముఖి, చంద్రుడు కూడా నన్ను ప్రేమిస్తాడు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏంటి ఇది ఉల్టా? కానీ ఎందుకు అంటే ఈ ప్లేస్ ఏంటి చూపిస్తా. ఈ యాంగిల్ చెప్పాము. హౌ ఇస్ ద వ్యూ? అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ హర్షిత. ఇలా చూపించాలి. కోల్గేట్. కీప్ స్మైలింగ్. ఈ రోజు మా వీడియో చాలా చాలా స్పెషల్. ఎందుకు అంటే బ్యాక్గ్రౌండ్ చూడండి, సూపర్ గా ఉంది కదా. ఏంటి అదేంటి? బ్యాక్గ్రౌండ్ లో వాటర్ ఉంది. ఫీలింగ్స్ ఉండాలి వినయ్. వాటర్ ఉంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఇంకేముంది దాంట్లో? దాంట్లో చాలా ఎమోషన్స్ ఉంది విచ్ యూ డోంట్ నో, యూ కాంట్ మేక్ అవుట్. ఓకే ఫైన్. ఎక్కడున్నాము చెప్పు తొందరగా. ఈ రోజు మేము యాక్చువల్లీ మ్యాంగ్లూర్ వచ్చాము. మ్యాంగ్లూర్ కాదు, ఉడుపి దగ్గర ఒక రిసార్ట్ కి వచ్చాము. ఉడుపి దగ్గర ఒక రిసార్ట్ కి వచ్చాము. అండ్ ఈ రోజు మాతో పాటు ఒక స్పెషల్ కపుల్ కూడా ఉన్నారు. కపుల్స్ ట్రిప్ అన్నమాట. కపుల్స్ అంటే మేము ఇద్దరు. ఓకే, ఇద్దరు కపుల్స్ ఉంటాము. ఒకరు గెస్ట్ ఉన్నారు మా వీడియోలో ఈ రోజు. ఎవరు చూపిద్దాంలే, ఇప్పుడే ఎందుకు. సో ఈ రోజు ఒక మంచి రిసార్ట్ బుక్ చేసుకొని, ఒక మంచి స్టే, ఒక కాటేజ్ బుక్ చేసుకొని, ఇక్కడ వాటర్ ఉంది, ఇక్కడ నేను మా ఆయన ఉన్నాము, ఇక్కడ మేము ఉంటున్న అకామిడేషన్ ఉంది. వావ్. హర్షితకి అయితే ఇలా ఈ కాడు మనుషుల్లో ఉండరు కదా, ఈ అడవి మనుషులు, అడవి మనుషులు ఉంటారు కదా, అలాంటి స్టే చాలా చాలా ఇష్టపడుతుంది. ఓకే, ఒక డ్రీమ్ అన్నమాట ఇటువంటి స్టే లో ఉండడం. పిచ్చి పిచ్చి డ్రీమ్ అండి. అయ్యో పెద్ద మాట అన్నాడు. యా ఒక లైఫ్ లో ఒక పిచ్ ఉండాలి, ఒక టిక్ ఉండాలి. కరెక్ట్ కదా? నాకు కొంచెం తెక్కు ఉంది కానీ దానికి లెక్క ఉంది. ఏముండాలి అదే వాళ్ళకి అర్థమవుతుందిలే, నీకు అర్థమవుతుంది. నీ లాంగ్వేజ్ లో ఏంటి ట్రాన్స్లేట్ చేసుకో. ఓకే, సో ఈ రోజు ఫస్ట్ మేము ఉంటున్న కాటేజ్ చూపించేస్తాము. ప్లీజ్ కా. ఫస్ట్ మా రూమ్ వద్దు ఇక్కడ రా. వై ఆల్వేస్ రూమ్ ఏంటి? ఈ రోజు మేము బోటింగ్ తీసుకొని వెళ్తాము అందరినీ. అండ్ తర్వాత ఇంకొక స్పెషల్ చంద్రుడు ఉంటే చూపిస్తారు, లేదంటే లేదు. చెప్పారు కదా, లేదంటే నేను ఉన్నాను కదా. ఓకే, చంద్రుడు కొంచెం ప్లేస్ ఇవ్వు. అటు సైడ్ రా, ఇటు సైడ్ రా. అక్కడ చూడండి బోట్ రెడీ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళపోతున్నాము. కమ్ లెట్స్ గో. ఇంత చిన్న ఫిష్ కి అంత పెద్ద బోట్. ఏపీ 4 మెంబర్స్ ఉంటాము. ఎవరు ఆ స్పెషల్ గెస్ట్ చూపిస్తాం రండి. ఇప్పుడు మేము బోట్ రైడ్ కి వెళ్తున్నాము. ఇక్కడ ఈ వీడియోలో మా స్పెషల్ గెస్ట్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. యా, గుడ్ ఫ్రెండ్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. కమ్ అన్ని ఉల్టా కదా, అన్ని ఉల్టా. ఇక్కడ అబ్బాయి తీసుకోవాలి లోపల. ఇక్కడ అబ్బాయిని బోట్ లో కూర్చున్నాము. మా స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? అక్కడున్నారు చూడండి. ఎవరు గుర్తుందా? గుర్తుందో లేదో చూపించండి ఫేస్ ని. ఇది మా స్వీట్ కపుల్ యానివర్సరీ సెలబ్రేషన్ జరుగుతుంది ఇక్కడ. నిఖిల్ అండ్ రష్మి, మీ ఫేవరెట్ ముకుంద మా వీడియోలో ఉన్నారు ఈ రోజు. థ్యాంక్ యూ. సో ఏంటి థ్యాంక్ యూ అన్నాను. సో ఫస్ట్ టైం వీడియోలో కనపడుతున్నారు. హౌ ఆర్ యు ఫీలింగ్? సో ఇది నిఖిల్ అండ్ రష్మి మనతో పాటు ఉంటారు ఈ వీడియోలో. సో ఇంకా చాలా చాలా అంటే ఎంజాయ్మెంట్స్ అని ఇంకా ఉంది.
ఉంది. బోట్ సౌండ్ లో మీకు వినిపించదు. విల్ క్యాచ్ యు లేటర్. ఎస్, థ్యాంక్ యూ రష్మి. సో ఇప్పుడైతే జస్ట్ బోట్ రైడ్ ని ఎంజాయ్ చేస్తామన్నమాట. మా వినయ్ గారు భయపడి కూర్చున్నారు, అంతే కదా? నేనా? నువ్వే. నేనా? నువ్వే చెప్తున్నావా రాధిక? నేనే చెప్తున్నాను రాజా. ఎలా ఉంది వినయ్? చాలా బాగుంది. హౌ యూ ఫీలింగ్? అదేంటది అప్పుడప్పుడు ఫీలింగ్ అంటే యూ షుడ్ హ్యావ్ లవ్ ఆల్వేస్. అది ఉంటుంది దీంట్లో. అది చెప్పుకోవాలి అప్పుడప్పుడు. ఓకే ఓకే. అండ్ ఇక్కడ పకోడాలు ఇచ్చారు. తిను పకోడా పోని. ఇది నా ఐటమ్ ఇచ్చారు. తిను. అది కేక్ తినిపించడం లేదు. ఇక్కడ చూడండి, వాళ్ళు కూడా పకోడాలు తింటున్నారు. అక్కడ చూడండి బాలకృష్ణుడు. ఏంటి ఇది ఉల్టా? అన్ని ఉల్టానే ఇక్కడ. ఏం చేస్తాం అమ్మాయిలో. సో ఈ రోజుకి ఇదే మన బెడ్ అండ్ ఇదే మన చిన్న రూమ్. సో ఈ రూమ్ లో ఏంటి స్పెషల్ అంటే అక్కడ చూడండి. Wow, look at that. This is my favorite one. అక్కడ చూడండి, టాప్లో ఒక పెద్ద విండో ఉంది. నైట్ అక్కడ ఒక చంద్రుడు వస్తే ఇలా చూస్తూ అలా పడుకునేస్తే ఎంత బాగుంటుంది. జీవితం ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. సో ఈ విండో కోసమే ఈ కాటేజ్ బుక్ చేసాము మేము. సో బ్యూటిఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే అక్కడ కోకోనట్ ట్రీ ఉంది. ఓకే, చంద్రుడు వస్తే ఇలా ఓపెన్ చేసి నిన్ను చూడాలి. చంద్రముఖి, చంద్రుడు కూడా నన్ను ప్రేమిస్తాడు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. వెరీ సింపుల్ రూమ్ అన్నమాట. ఇది బ్యాంబూతో చేసున్నారు. ఈ వాల్స్ అన్ని ఇది గ్లాస్ వాడారు. అండ్ ఒక ఏసీ ఉంది, ఇంతే ఉంది. ఒక బెడ్ ఉంది. తర్వాత ఇక్కడ ఒక వార్డ్రోబ్ ఇచ్చారు. దాంట్లో నేనే ఉన్నాను. ఇట్స్ ఓకే, నువ్వే కదా షూట్ చేస్తున్నావు. అండ్ ఇక్కడ ఒక బాత్రూమ్, చిన్న బాత్రూమ్. ఇది కూడా వుడెన్ వాల్స్లో చేస్తున్నారు. సో బేసికలీ ఎందుకు ఇది చూస్ చేసామంటే చాలా క్రియేటివ్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది అని అనిపించి, ఈ నేచర్ మధ్యలో ఉండడానికి ఇంకా సూపర్గా అనిపించి ఇది బుక్ చేసాము. నచ్చింది కదా. అలాగే బయటకు వస్తే అక్కడ చూడండి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఉంది. అంటే ఒక సిట్అవుట్ ఉంది. ఇలా నైట్ కూర్చొని అలా చంద్రుడిని చూస్తూ నైట్ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ కూర్చోవచ్చు. చూడండి, అందరూ చంద్రుడినే చూస్తే సూర్యుడిని ఎవరు చూస్తారు? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నువ్వు ఇప్పుడు సూర్యుడా చంద్రుడా నువ్వే డిసైడ్ చేసుకో. అప్పుడేమో చంద్రుడు రెండో. ఇప్పుడు రా. సరే, ఇప్పుడు చూసారు కదా, దిస్ ఇస్ ద సిట్అవుట్ అన్నమాట. వీఆర్ ఎంజాయింగ్ ఇట్. అన్నీ సూపర్గా ఉంది. ఇక్కడ మెట్లు ఎక్కి దిగడానికి మాత్రం కొంచెం ప్రాబ్లం అవుతుంది నాకు, ఎందుకంటే హైట్ చాలా ఎక్కువ ఉంది. కానీ ఇదన్నీ బ్యాంబూ అన్నమాట. సి ఎంత క్రియేటివ్గా ఉంది కదా. బయట నుంచి చూడండి ఎలా ఉంది మా కాటేజ్. అర్థమైందా? కుద్రో నెస్ట్ ది ఐలాండ్ విలేజ్ అంటే ఇది ఒక ఐలాండ్ అన్నమాట. ఇప్పుడు ఈ రిసార్ట్ ది టూర్ చేయబోతున్నాము. వినాయక్ ఖాన్
ఎస్ నేను ఉన్నాను. ఏం చేస్తావు ఫస్ట్ ఏంటో చూపించు. ఇది కుదురు నెస్ట్ అన్నమాట. సో ఇక్కడ ఒక వీల్ ఉంది, అక్కడ హర్షిత ఉంది, ఇక్కడ నేను ఉన్నాను. సరే చూపించు, స్టార్ట్ చేద్దాం. నీ కిందరా, ఫస్ట్ కిందరా. కమ్ ఆన్ గైస్. సో ఇక్కడ వస్తే ఇంత పెద్ద పార్కింగ్ ఉంది అండ్ ఇక్కడ ఒక 10-15 కార్స్ పార్క్ చేసుకోవచ్చు. సో ఇది పార్కింగ్ లాట్ అన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక సూపర్ గా ఉన్న కాటేజ్ ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. ఇది చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది చెప్పండి? పాత సినిమాలో ఆశ్రమం సెటప్ అలా ఉంటుంది కదా. ఇది ఇక్కడ కూర్చొని ఇలా బాధగా కూర్చుంటే పాత సినిమా హీరోయిన్ చూసినట్టుగా ఉంటుంది కదా. కానీ ఎక్స్ప్రెషన్ అభినేత్రి నేనేం లేదప్పా. ఓకే ఫైన్. సో ఇక్కడ పిల్లర్స్ అన్ని పెట్టి అంటే వుడెన్ స్ట్రక్చర్స్ అన్ని వాడారు. దిస్ ఇస్ సో గుడ్. ఇక్కడ చెప్పాను కదా ఇందాక మన రూమ్ చూపించాం కదా, అది బ్యాంబూతో చేసింది. ఈ వాల్స్ అయితే మట్టితో చేస్తున్నారు. కొంచెం గట్టిగా ఉండాలని సంథింగ్ వాల్స్ అతనికే వాడారు. కాకపోతే ఎర్త్లీ చాలా పెద్ద వర్డ్ అవుతుంది. లోకల్ గా ఏమేమి దొరుకుతుందో అన్ని వాడి ఇటువంటివన్నీ బిల్డ్ చేశారు. ఇక్కడ చూడండి బ్యాంబూ వాడి లైట్ ది డూమ్ అని చేశారు. ఈవినింగ్స్ అయితే సూపర్ గా ఉంటుంది ఇది కదా వినయ్. ఎస్, ఈవినింగ్ కూడా మేము ఒక చిన్న బిట్ వేస్తాము. తర్వాత ఇప్పుడు we will go to the river side. రివర్ సైడ్ కాదు, ఇక్కడ చూడు ఆడుకోవడానికి ఇటువంటిదన్నీ ఉంది. వెళ్తావా వినయ్? కూర్చుంటావా దీనిపైన? అది చిన్న పిల్లలకి నా కాదు రా. ఇక్కడ ఆడుకోవడానికి చిన్న పిల్లలకని ఉంది. మ్యాంగో ట్రీస్ అయితే చాలా ఉంది. పెద్ద 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 పిల్లలకి ఇది ఉంది యాక్చువల్లీ. ఇది చూపించాలి కదా. నేను ఇందాక చెప్పాను కదా ఇక్కడ అన్ని ఇక్కడే గ్రో చేసి ఇక్కడే వంట చేస్తారు. ఇక్కడ చూడండి చాలా కోకోనట్ చెట్లు ఉంది. ఇలా తీసుకొని ఇలా పెట్టి ఫ్లాప్ షో ఇలా చేయొచ్చు. ఇంట్లో మాత్రం ఇంత కష్టపడవు, ఇక్కడ వచ్చి ఇలా మేము టూర్ నేను చేసి చూపిస్తా. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. ఇక్కడ బుల్లక్ కార్ట్స్ అని పెట్టారు, మంచి డిజైన్స్ చేసి పెట్టారు ఇక్కడ అంబియన్స్ కోసం. అండ్ ఇక్కడ నేను మాత్రమే ఇంత గలాటా చేస్తున్నాను. యాక్చువల్లీ అయితే ఇది చాలా సైలెంట్ గా ఉంది ప్లేస్, రిలాక్సింగ్, పీస్ఫుల్, సూపర్ ప్లేస్ అన్నమాట. హలో హలో హలో. ఓ ఇది ఇంకొక ఫ్రెండ్ ఉంది మోస్ట్లీ, అది అక్కడి నుంచి హాయ్ చెప్తుంది, ఇది ఇక్కడి నుంచి హాయ్ చెప్తుంది. ధైర్యం ఉంటే అది పట్టుకో. వద్దు వెళ్ళు. నేను ప్రాణి హింస చేయను. అది హింస కాదు, ముద్దుగా ఇలా ఇలా తల మీద నిన్ను పెట్టుకుంటా. నన్ను వద్దులే, అది వద్దు. ఓకే వినయ్, అది ఏమంటారు రష్మి తెలుగులో ఏమంటారు? హుంజుము. 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 నాకు అర్థం కాలేదు సార్. హుంజుము. హుంజుము అంట తెలుగులో. కొత్తగా నేర్చుకోండి అందరూ, హుంజుము చూసుకోండి. చికెన్. ఓకే, చికెన్ అంటే మేల్ ఫీమేల్ అన్ని చికెనే కదా. ఇది చికెన్ చేయరమ్మా, ఇది ఫైట్ కోసం. కోడి ఫైట్ ఉంటుంది కదా, దానికోసం పెట్టారు. కాలు చూడు, కాలు అలాగే ఉంది. ఎందుకు అంటే ఈ ప్లేస్ ఏంటో చూపిస్తాను.
ఇది ఎందుకు స్పాట్ అని అర్థమైందా అందరికి? అర్థమైందా రాజా? నాకు అర్థమైంది, వాళ్ళకి అర్థమైందా అడుగుతారు. అర్థమైందా రాజా? సో ఎక్కడ చూసినా సోషల్ మీడియా హవా ఎక్కువనే ఉంటుంది కదా, సో ఫోటో షూట్ కోసమే ఈ స్పాట్ చేశారన్నమాట. ఇది మొత్తం ప్రీ వెడ్డింగ్ కి ఇది చాలా బాగుంటుంది. ఇంకొకసారి నైట్ లో మీకు ఒక చిన్న క్లిప్ ఇస్తాను, చూడండి. ఓకే, సో ఇక్కడైతే ఒక మంచి ఫోటో షూట్ చేసుకోవచ్చు. ఆ పర్పస్ కోసమే ఇది చేస్తున్నారు. ఇలాగే ఇంకా 2 ఉంది. వినయ్, ఎస్, కమ్ లెట్స్ సిట్ హియర్. ఈ సైడ్ చూపించాలి కదా, కెమెరా ఇటు సైడ్ ఉంది. ఓకే, కెమెరా ఎందుకు ఇక్కడ ఉన్నారు? మీరు ఆటో సైడ్ రండి, బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్ ప్లీజ్. చూడండి, ఇది ఇంకొక స్పాట్, ఫోటో షూట్ కి మంచి స్పాట్. అదర్వైజ్ మీ అందరి హార్ట్ లో మేము ఉన్నాము అనుకుంటున్నాము. అండ్ దీనికోసమే ఈ యాంగిల్ చెప్పాము. హౌ ఇస్ ద వ్యూ? ఇలా ఫోటో తీసుకుంటే బాగుంటుంది కదా. ఓకే, ఇది ఒకటి ఉంది, మేము కూర్చోవచ్చు. అలవాటు లేని పని చేయకూడదు. నేను వచ్చేంత వరకు ఉండాలి కదా. కూర్చో, మెల్లగా కూర్చో. అలా అంతా కూర్చుంటే. ఇక్కడ కూడా స్పాట్ సూపర్ గా ఉంది. ఇక్కడ కూర్చొని హర్షితని ఉల్టా చేయవచ్చు. వద్దా? నేనంటే ఇష్టం లేదా మీకు? ఇష్టం ఉంది. నేను అంత పడిపోను, నేను కూర్చున్నట్టు ఉంటుందే గానీ కూర్చోను అలా అంత తొందరగా పడిపోను. ఓకే, తర్వాత ఇంకొక స్పాట్ ఉంది, ప్లీజ్ కమాన్. సో ఇది ఇంకొక స్పాట్. ఇది లాస్ట్, అంటే ఫోటో షూట్ కోసం ఉన్న ఒకే ఇది. వినయ్, నేను జారిపోతున్నాను. ఓకే, సో ఫోటో షూట్ కోసం ఇదొకటి ఉంది. ఓకే, చాలా రిలాక్సింగ్ గా ఉంది. మేము కూడా ఫోటో చేసి మీకు అందరికి పంపిస్తాను. చూసుకోండి, పర్సనల్ గా పంపిస్తారంట మా వినయ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రిసార్ట్ చాలా కామ్ గా ఉంది. బోట్ రైడ్ అన్ని ఈవినింగ్స్ ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇలా కూర్చొని ఇలా చూస్తూ ఉండడానికి ఇంకా బాగుంది కదా. అవును. ఓకే, సో ఈ రిసార్ట్ చాలా అంటే చాలా పీస్ఫుల్. ఎవరికైనా బోర్ కొట్టినప్పుడు ఎక్కడైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇక్కడ పీస్ఫుల్ గా ఉండాలి అంటే మీరు రావచ్చు. ఇంకా పీస్ఫుల్ గా ఉండాలి అంటే మీరు ఒక్కరే రండి. వైఫ్ నా తీసుకోవచ్చు, వద్దండి. ఓకే, యాక్చువల్లీ వితౌట్ ఫోన్, వితౌట్ టీవీ, వితౌట్ పీపుల్, లైఫ్ విల్ బి సూపర్ గా ఉంటుంది కదా వినయ్. అవును. ఓకే, ఇప్పుడు నీ లైఫ్ ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? నా జీవితం అయ్యో అయ్యో. పాపం ఫీల్ అయినట్టున్నారు. నేను వచ్చాను అని చెప్పింది ఈ వీడియోలో, కానీ ఒక ఏంటది సరిగా చూపించలేదు. ఎందుకు అంటే రష్మి గారు మా వీడియోకి చాలా చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. వీడియోగ్రఫర్ అయిపోయానండి ఇక్కడ. లేదు, పేమెంట్ ఇవ్వకపోతే అంతే, ఏం కావాలో ఇస్తాను. అండ్ అందరూ మా రష్మి గారికి హ్యాపీ యానివర్సరీ చెప్పేయండి. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళది హ్యాపీ యానివర్సరీ. అండ్ సో దాన్ని సెలబ్రేట్ చేస్తాం. ఆ సెలబ్రేషన్ లో మీకు ఒక క్వశ్చన్ అడగనా? ప్లీజ్. ఇది ఫేమస్ రష్మిది. అంటే చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, మీకు ఆన్సర్ తెలిస్తే మీరే చెప్పాలి. ఆన్సర్ తెలిసినా మీరు చెప్పకూడదు, ఎందుకంటే వీళ్ళు ఆన్సర్ చెప్పాలి. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఒక అబ్బాయి కాల్ వస్తుందంట. కాల్ వస్తే ఫుల్ హడావడిగా టెన్షన్ లో ఏం చేయాలని తెలియక డ్రైవ్ చేయడానికి స్టార్ట్ చేస్తాడు. ఫుల్ హడావడిలో ఫుల్ స్పీడ్ గా వెళ్తాడు. ఇంకొకటి విషయం మర్చిపోయాను, తను బ్లూ కలర్ షర్ట్ వేసుకొని ఉంటాడు, బ్లాక్ కలర్ ప్యాంట్, గుర్తు పెట్టుకోండి. ఓకేనా? సో కార్లో డ్రైవ్ స్పీడ్ గా వెళ్తాడు, గేర్స్ లన్నీ మార్చుకొని అదేది అన్ని చేసుకొని సిగ్నల్స్ అన్ని జంప్ చేసి అసలు ఎంత స్పీడ్ గా వెళ్తాడంటే అంత స్పీడ్ గా వెళ్ళి
తన ఇల్లు దగ్గర ఆపుతాడు. ఓకే. ఇల్లు దగ్గర ఆపి డోర్ ని దబా 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 అని కొడతాడు. ఎందుకు కొడతాడు? రెస్ట్ రూమ్ అర్జెంట్ అది మోస్ట్లీ హర్షిత అనుకుంటాను, అందుకే అదే చెప్తుంది. లేదు లేదా? ఆహా. నాకు ఆన్సర్ తెలుసు. చెప్తే కొట్టేస్తాను. బ్లూ కలర్ షర్ట్ వేసుకుని నాకు బ్రౌన్. నువ్వు కాదమ్మా. తొందరగా చెప్పండి, మీకు ఆన్సర్ తెలీదా? ఓకే, మీకు అందరికీ ఆన్సర్ తెలిస్తే మీరు కమెంట్ లో వచ్చేయండి ప్లీజ్. కమెంట్ లో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, ఆన్సర్ చేయండి. అదే నేను చెప్పింది రాధిక. ఓకే, ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చూపియండి. నాకు మాత్రమే తర్వాత వీడియో బయట ఇచ్చేయండి. Done. ఆన్సర్. ఓకే. ఇప్పుడు నిఖిల్ అండ్ రష్మి మా వీడియో గెస్ట్స్, వాళ్ళ యానివర్సరీ సెలబ్రేషన్ అన్ని అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ యానివర్సరీ. ఈ రోజు ఫుల్ కలర్ఫుల్ గా ఉంది మా వీడియో. మీ అందరికీ నా వీడియో నచ్చింది అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం, అది హ్యాపీ హర్షిత యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీట్ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకన్ నొక్కడం అస్సలు మర్చిపోకండి. సీ యూ.